హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎప్పుడూ డిమాండ్లో ఉండే బిజినెస్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే బిర్యానీ వ్యాపారం. ఈ బిర్యానీ వ్యాపారం అనేది తక్కువ పెట్టుబడితోటి అధిక లాభాలు అనేది ఇస్తుంది. సో ఈ వీడియోలో ఈ బిర్యానీ సెంటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వీడియోలో కవర్ చేయబోయే విషయాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 చూసుకుంటే బిర్యానీ సెంటర్ ఎలా ప్రారంభించాలి, అలాగే నెక్స్ట్ ఎంత పెట్టుబడి అవసరం, అలాగే నెక్స్ట్ లాభ నష్టాల లెక్కలు, అలాగే బెస్ట్ లొకేషన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ సెంటర్ బిజినెస్ గురించి ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. ఇది ఎప్పుడూ డిమాండ్ ఉండే బిజినెస్. అలాగే ప్రతి నగరం, పట్టణం, గ్రామంలోనూ బిర్యానీకి మంచి ఆదరణ అయితే ఉంటుంది. అలాగే చిన్న స్థాయిలో స్టార్ట్ చేసి పెద్ద హోటల్గా అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే మంచి రుచి, అలాగే క్వాలిటీ ఉంటే కస్టమర్లు రెగ్యులర్గా వస్తారు. సో ఓవరాల్గా హైదరాబాద్ బిర్యానీ నుంచి గుంటూరు బిర్యానీ వరకు అన్ని రకాల బిర్యానీలకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పెట్టుబడి మరియు ఖర్చుల గురించి తెలుసుకుందాం. మీరు కనుక చిన్న స్థాయి బిర్యానీ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటే, అంటే ఒక రోజుకి 50 నుంచి 100 ప్లేట్స్ బిర్యానీ అమ్మాలనుకునే వారికి పెట్టుబడి ఖర్చులు అనేవి ఈ విధంగా ఉంటాయి. వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్, గ్యాస్ సిలిండర్ ధర చూసుకుంటే 10,000. అలాగే నెక్స్ట్ కుకింగ్ సామాగ్రి అంటే పాత్రలు, ప్లేట్స్, స్పూన్స్ ధర చూసుకుంటే 10,000. అలాగే నెక్స్ట్ బిర్యానీ తయారీకి కావాల్సిన మసాలాలు, చికెను, రైసు మొదలైనవి అంటే ప్రారంభ స్టాకు ధర చూసుకుంటే 10,000. అలాగే నెక్స్ట్ ఫర్నిచర్ అంటే టేబుల్స్, స్టూల్స్ ధర చూసుకుంటే 5,000. అలాగే నెక్స్ట్ ప్రమోషన్ అంటే బోర్డ్స్, బ్యానర్స్ ధర చూసుకుంటే 2,000. సో ఓవరాల్గా మొత్తం పెట్టుబడి చూసుకుంటే ధర వచ్చేసి 40,000 నుంచి 50,000 వరకు అవుతుంది. ఇది కేవలం చిన్న స్టాల్ కోసం మాత్రమే. హోటల్ అయితే పెట్టుబడి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇది ఓవరాల్గా మీరు కనుక చిన్న స్థాయిలో బిర్యానీ సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన పెట్టుబడి మరియు ఖర్చులు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మీడియం స్థాయి బిర్యానీ సెంటర్కి సంబంధించిన పెట్టుబడి మరియు ఖర్చుల గురించి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన టేబుల్ ఫార్మెట్ అనేది అక్కడ మెన్షన్ చేశాను. వాటిని ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టేబుల్ ఫార్మెట్గానే ఇది కూడా ఉంటుంది. కాకపోతే ధరలు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ మీడియం స్థాయి రెస్టారెంట్కి సంబంధించిన మొత్తం పెట్టుబడి చూసుకుంటే 1,00,000 నుంచి 2,00,000 వరకు అవుతుంది. సో ఇవి ఓవరాల్గా చిన్న స్థాయి మరియు లేదా మీడియం స్థాయి బిర్యానీ సెంటర్ పెట్టాలనుకునే వారికి పెట్టుబడి మరియు ఖర్చులు. ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఈ బిర్యానీ సెంటర్ అనేది ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాల్లో పెడితే లాభాలు అనేవి బాగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న స్థాయి బిర్యానీ సెంటర్కి సంబంధించిన ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. చికెన్ బిర్యానీ చూసుకుంటే ఒక ప్లేట్ వచ్చేసి 120 రూపీస్. మనం రోజుకి సగటున 50 ప్లేట్స్ అనేవి అమ్మాలి. సో ఓవరాల్గా మన రోజువారీ ఆదాయం చూసుకుంటే 6,000. దీన్ని మనం నెలకి కంపేర్ చేసుకుంటే 1,80,000. అలాగే నెక్స్ట్ మటన్ బిర్యానీ ప్లేట్ ధర చూసుకుంటే 200. సగటున మనం రోజుకి 10 ప్లేట్స్ అనేవి అమ్మాలి. మనకు రోజువారీ ఆదాయం చూసుకుంటే 2,000. నెలకి కంపేర్ చేసుకుంటే 60,000 అనేది వస్తుంది. సో ఓవరాల్గా మనకి రోజువారీ ఆదాయం చూసుకుంటే 8,000. అలాగే నెలవారీ ఆదాయం చూసుకుంటే 2,40,000. సో ఈ 2,40,000లో నుంచి మనం ఖర్చులు 1,50,000 తీసేస్తే మనకి నికర లాభం అనేది 90,000 వస్తుంది. సో ఓవరాల్గా ఈ చిన్న స్థాయి బిర్యానీ సెంటర్ మనం ఇంట్లోనే స్టార్ట్ చేస్తే మనం నెలకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఈజీగా సంపాదించవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు రెస్టారెంట్ బేస్డ్ బిర్యానీ సెంటర్కి సంబంధించిన ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. చికెన్ బిర్యానీ చూసుకుంటే ధర వచ్చేసి 150 రూపాయలు. రోజుకి మనం సగటున 300 ప్లేట్స్ అయితే అమ్మాలి. రోజువారీ ఆదాయం చూసుకుంటే 45,000. దీన్ని మనం మంత్కి కంపేర్ చేసుకుంటే 13,50,000. అలాగే నెక్స్ట్ మటన్ బిర్యానీ ప్లేట్ ధర చూసుకుంటే 250 రూపాయలు. మనం రోజుకి సగటున 100 ప్లేట్స్ అనేవి అమ్మాలి. మనం రోజువారీ ఆదాయం చూసుకుంటే 25,000. దీన్ని మనం మంత్కి కంపేర్ చేసుకుంటే 7,50,000. సో ఓవరాల్గా రోజువారీ ఆదాయం చూసుకుంటే 70,000. దీన్ని మనం నెలకి కంపేర్ చేసుకుంటే 21,00,000. ఈ 21,00,000లో నుంచి ఖర్చులు 10,00,000 తీసేసిన మనకు ఓవరాల్గా నికర లాభం చూసుకుంటే 10,00,000 అనేది వస్తుంది. అలాగే ఓవరాల్గా ఈ బిర్యానీతో పాటు ఇతర ఐటమ్స్ అంటే కర్రీలు, డ్రింక్స్ అమ్మితే మరింత లాభం అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మార్కెటింగ్ మరియు అమ్మకాల గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిర్యానీ సెంటర్ను జొమాటో మరియు స్విగ్గీలలో లిస్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోషన్ చేయండి. అలాగే కార్పొరేట్ ఆఫీసులు మరియు హాస్టల్స్కి బల్క్ ఆర్డర్స్ అనేవి తీసుకోండి.
అలాగే నెక్స్ట్ డిస్కౌంట్స్ మరియు లాయల్టీ కార్డ్స్ అనేవి పెట్టండి. అలాగే లంచ్ అండ్ డిన్నర్ కాంబోస్ అనేవి ఆఫర్స్ పెట్టండి. సో ఓవరాల్గా గుడ్ క్వాలిటీ బిర్యానీ మరియు మంచి సర్వీస్ ఉంటే కస్టమర్లు అనేవాళ్ళు రెగ్యులర్ అవుతారు. సో ఓవరాల్గా ఈ విధంగా మార్కెటింగ్ చేసుకుని అమ్మకాలు పెంచుకుంటే మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వ సబ్సిడీలు మరియు బ్యాంక్ లోన్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 చూసుకుంటే పిఎం ముద్రా లోన్. ఇది 50,000 నుండి 5 లక్షల వరకు రుణం వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎఫ్ఎస్ఐ ఫుడ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే నెక్స్ట్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. వీటి గురించి కనుక మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీ ప్రాంతీయ బ్యాంకు లేదా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వివరాలు తెలుసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు హెచ్చరికలు మరియు సమస్యల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర అనేది తక్కువగా పెట్టండి, అంటే మీ ప్రాంతానికి తగ్గట్టుగా పెట్టండి. లేదంటే ఎక్కువ ధర పెట్టడం ద్వారా కస్టమర్లు అనేవి తగ్గుతారు. అలాగే నెక్స్ట్ హైజీన్ పాటించకపోతే నష్టం వస్తుంది. అంటే మీరు ఏ పని చేసినా క్లీన్గా నీట్గా హైజీన్గా చేస్తే మీకు కస్టమర్లు అనేవాళ్ళు ఎక్కువ అవుతారు. అలాగే నెక్స్ట్ కస్టమర్ సంతృప్తి కోసం క్వాలిటీ కంట్రోల్ తప్పనిసరి. అంటే కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి క్వాలిటీ అనేది ఎప్పుడూ అలాగే కొనసాగించాలి. సో ఓవరాల్గా ఈ విధంగా సరిగ్గా ప్లాన్ చేస్తే లాంగ్ టైం సక్సెస్ అనేది సాధించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక వ్యాపార ఐడియాతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.